అందరు నమస్కారం అండి. జడా శ్రావణ కుమారు ఓవర్ యాక్షన్ భరించలేకున్నామండి. మనోడు 2 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, జనసేన సోషల్ మీడియాకి, టీడీపీ సోషల్ మీడియాకి అందరికి కూడా వార్నింగ్లు ఇస్తూ కూర్చుంటాడు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు, నేను కూడా ఎమ్మెల్యే అవుతాను, ఒక్కొక్కరిని తాట తీస్తాము, ఒక్కొక్కరిని ఒంగో పెడతాము, ఒక్కొక్కరు అంతు తేలుస్తాము, ఎవరిని వదిలిపెట్టము. నా గురించి సోషల్ మీడియాలో, టీడీపీ సోషల్ మీడియాలో, జనసేన సోషల్ మీడియాలో విపరీతంగా రెచ్చిపోతున్నారు, విపరీతంగా నా గురించి మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను, ఒక్కొక్కరంతూ తేలుస్తాను, ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పెట్టిస్తాను అని పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాడండి ఈ జడా శ్రావణ కుమారు. ఈ జడా శ్రావణ కుమార్ అనే వ్యక్తి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి, అలాగే వైసీపీ సోషల్ మీడియా చింతా ప్రదీప్ లేకుంటే పంచి ప్రభాకర్, ఈ బగడగాలు ఉన్నారు కదా, వీళ్ళ గురించి ఈ మనగాడు ఇచ్చిన వార్నింగ్లు, ఇతను మాట్లాడిన మాటలు ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. ఆనాడు చింతా ప్రదీప్ కానీ, లేకుంటే ఈ పంచి ప్రభాకర్ కానీ, లేకుంటే జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా బండ బూతులు తిట్టాడు, విపరీతంగా విమర్శించాడు. ఈరోజు వాళ్ళు ఇతన్ని నెత్తిన పెట్టుకుని ఉన్నారు. ఒకసారి ఆ జగన్మోహన్ రెడ్డిని ఏమని విమర్శించాడు, అలాగే ఈ వైసీపీ సోషల్ మీడియాని ఏమని తిట్టాడు అనేది వినిపించే ప్రయత్నం చేస్తానండి. ఒకసారి వీడియోని లైక్ చేయకపోతే కొంచెం లైక్ చేయండి ప్లీజ్. కోట్ల రూపాయల డబ్బున్న ముఖ్యమంత్రి అత్యంత జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, వినండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అత్యంత పనికిమాలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అత్యధిక అప్పు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది మీ అధ్యక్షుడికి ఉన్నటువంటి పేర్లు. ఏ పెద్ద గొప్పగా పేర్లు పడద్దు. ఈ రోజు ఆయన ఇచ్చే బట్టలు నొక్కే సంక్షేమం మీరు కాదు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అటెండర్ కప్పు కాఫీ కలుపుతాడే, ఆడొచ్చి కూర్చోబెడితే బటన్ నొక్కితే డబ్బులు అందరికీ పడతాయి. అది పెద్ద గొప్ప. బటన్ నొక్కడం పెద్ద గొప్ప. అప్పు తీసుకొచ్చి బటన్ నొక్కటం, డబ్బులు ఇవ్వటం పెద్ద గొప్ప. సంపద సృష్టించడం గొప్ప. ఇడియట్స్, ఒకసారి తెలుసుకోండి. కంపెనీలు తీసుకురావడం గొప్ప, ఉద్యోగాలు ఇవ్వటం గొప్ప, హైకోర్టు కట్టడం గొప్ప, సెక్రటేరియట్ కొట్టడం గొప్ప, అక్కడున్న రోడ్లు వేయటం గొప్ప. ఈ రోజు నువ్వు కూర్చున్నటువంటి అధికారికంగా పరిపాలన చేస్తున్న సెక్రటేరియట్ లాంటి ఒక బిల్డింగ్ కట్టడం చేతగాని జాబలని దద్దములు మీరంతా కూడా తట్ట మట్టేసి ఒక ఫ్యాక్టరీ, ఒక బిల్డింగ్ కట్టిన బిల్డింగ్లు సాంబశివరావు గారు హైకోర్టుకి వెళ్తుంటే కళ్ళ నీళ్లు తిరిగిపోతాయి. కట్టిన బిల్డింగ్లు, వేల బిల్డింగ్ని Welcome to IVON Music World. ఏమైంది ఒక నిమిషం అండి. The Bluetooth device is connected successfully. 151 మంది వెళ్ళి నీళ్ళ లేని బావిలో దూకండి. మీరు అందరూ వెళ్ళి పనికి మారిన చెత్త అంతా తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళంట చాలా గొప్ప విజనరీ లీడర్లు. సార్ ఏంటంటే మీ విజనరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రండి, చర్చకి దమ్ముంటే రండి. నేను టీవీ5 సాక్షిగా సవాల్ చేస్తున్నా, సాంబశివరావు గారు నేను మళ్ళీ సవాల్ చేస్తున్నా. డాక్టర్ వాడేవాడు, డాక్టర్ వస్తాడా, యాక్టర్ వస్తాడా, లేకపోతే లీడర్ వస్తాడు, ఎవడొస్తాడు, రండి చర్చకి రండి. ఏమండి విన్నారు కదండి, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అత్యంత చెత్త యాదవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, హైకోర్టు అని చెప్పి అమరావతి మీద ఆ రోజు ఏదైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశాడో దాన్ని ఉద్దేశిస్తూ అమరావతిని పొగిడే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు వేసుకునే క్రమంలో అతను మాట్లాడటం జరిగింది. అయ్యా ఇంకోసారి వైసీపీ సోషల్ మీడియాను ఉద్దేశించి ఏం మాట్లాడాడు అనేది అది కూడా వినిపిస్తాను, ఒకసారి వినండి. విన్న తర్వాత జడా శ్రావణ కుమార్కి ఒక సలహా ఇచ్చే ప్రయత్నం చేద్దామయ్యా. చెప్పయ్యా. రేపొద్దున ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు మీ బాసు పాల్పడినట్టు, మీ బాసు పాల్పడినట్టు, మీ బాసు రేపొద్దున లోపలేస్తే మాట్లాడాల్సింది నేనేరా బొక్క పకీర్. మళ్ళీ ఈ అంబేద్కర్ వాదే ఇలాంటి తెలుగుదేశం ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి భార్యని, జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని, చింతా ప్రదీప్ గారిని, మీ అన్న లుచ్చా ప్రభాకర్ గారిని వీళ్ళందరూ లోపలేసినప్పుడు మీ అందరి కోసం పోరాటం చేయాల్సింది నేనేరా. మీరు నన్ను కామెంట్ చేసి నన్ను కూడా దూరం చేసుకోవద్దు. ఎందుకంటే రేపు మీకు మాట్లాడడానికి ఎవరు రాడు, మొత్తం పారిపోతారు.
మొత్తం కడప నుంచి మొత్తం పారిపోతారు. గుర్తుపెట్టుకోండి. సో ఈ పదాలు వాడటానికి కారణం ఏంటో నీకు తెలుసు. ఈ పదాలు మరొకసారి మాట్లాడితే నేను ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తానో కూడా నీకు తెలుసు. నీ కాలం 2 నెలల 15 రోజులు మ్యాక్సిమం డేస్లోనే ఉంది. మీ అందరికీ కూడా ఈ 2 నెలల 15 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో పర్మనెంట్గా వైఎస్ఆర్సీపీ క్లోజ్ అవ్వబోతుంది. రాసి పెట్టుకోండి. కదండి, మనోడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని మెప్పించడానికో లేకుంటే ఎమ్మెల్యే సీటు కొట్టేయడానికో మనోడు ఆడిన డ్రామాలు ఇవన్నీ కూడా ఈరోజు అదే ఎవరినైతే విమర్శించాడో, ఎవరినైతే బండబూతులు తిట్టాడో ఆ పార్టీలో చేరి ఆ వ్యక్తులకి భజన చేస్తున్నాడు జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి. ఈ వైసీపీలో ఉన్న ఈ సోషల్ మీడియా ఎదవలందరూ కూడా ఇలాంటివన్నీ చూస్తారో చూడరో మనకు తెలియదు, కానీ ఇలాంటి జడా శ్రావణ్ కుమార్ లాంటి వ్యక్తిని నెత్తిన పెట్టుకుంటున్నారు, నెత్తిన పెట్టి ఊరేగుతున్నారు, ఇల్లు తిరుగుతున్నారు. అతనికి ఇస్తున్న మర్యాద అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇవ్వటంలే. వాళ్ళ నాయకులు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, అంత మర్యాద ఇస్తున్నారు. నేను ఆ ఎదవలు చెప్తున్నా, ఒరే ఎదవల్లారా, ఎవరికి మర్యాద ఇస్తున్నారు, ఎవరిని నెత్తిన పెట్టుకుంటున్నారు, ఎవరిని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నారో తెలుసుకోండిరా. తెలుసుకొని ఆ వ్యక్తి ఎలాంటి వాడో ఒకసారి గమనించండి. గతంలో మన గురించి ఏం మాట్లాడాడు అనేది అబ్జర్వ్ చేసుకోండి. గుడ్డెద్ది చెవిలో పడ్డట్టు ఎదవలందరూ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవద్దు. ఏమే ఎదవలందరం తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవద్దు. రేపొద్దున జడా శ్రావణ్ కుమార్ కూడా చెప్తున్నా, ఏదైతే ఆనాడు నువ్వు తెలుగుదేశం అండ చూసుకొని రెచ్చిపోయి మాట్లాడావో, ఈరోజు కూడా నువ్వు వైసీపీ అండ చూసుకొని రెచ్చిపోతున్నావు. గుర్తుపెట్టుకో, రేపొద్దున ఏదైతే మాట్లాడావో నువ్వు, ఏదైతే మాట్లాడావో అవి మాటలన్నీ కూడా వెనక్కి తీసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి బాబు గారు క్షమించండి, తప్పు అయిపోయింది, ఏదో పదవుల కోసం లేకుంటే డబ్బు కోసం ఇంకోటి కోసం కకృతి పడి మీకు వ్యతిరేకంగా మాట్లాడాను, మీరు మంచి పనులు చేస్తారని మాకు తెలుసు, మీరు విజనరీ అని మాకు తెలుసు, అయినా సరే పదవుల కోసం డబ్బు కోసం కకృతి పడ్డాను అని రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పంచిన చేరతావు నువ్వు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో, కావాలంటే వీడియో రికార్డ్ చేసి పెట్టుకో. ఖచ్చితంగా 29 ఎలక్షన్ తర్వాత మళ్ళీ నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు రావాల్సిందే. నువ్వు రావాల్సిందే, నీకు ఏ ఆప్షన్ లేదు. లేదా రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ రెండే జరుగుతాయి. నువ్వేదో ఈరోజు జగన్మోహన్ రెడ్డి నన్ను వదిలిచ్చేస్తాడు, లేకపోతే నన్ను ఇంకోటి చేస్తాడు, నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాడు, నువ్వు ఎమ్మెల్యే సీట్ తర్వాత అధికారంలోకి వస్తే మేము మంత్రి అయిపోతాము, ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఈ జరగవు. నువ్వు పీకేది ఏమీ లేదు. ఆనాడు వైసీపీ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చావు, మేము అధికారంలోకి వస్తాము, తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది, నీ అంతు తేలుస్తామని చెప్పి పెద్ద ముద్ర మాటలు మాట్లాడావు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు కూడా రేపొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే ఎగదేస్తాం, పొడి చేస్తాం, నలిపేస్తాం అని చెప్పేసి పెద్ద ముద్ర మాట్లాడుతున్నావు. నీ వల్ల ఏమీ కాదు జడా శ్రావణ్ కుమార్, గుర్తుపెట్టుకో. నీ వల్ల ఏమీ కాదు. నీలాంటి మనస్తత్వం బాబు గారు గమనించారు కాబట్టి నేను దూరం పెట్టాల్సి వచ్చింది. నువ్వు నీతి నిజాయితీగా పనిచేసే వ్యక్తివైతే, నువ్వు నీతి నిజాయితీగా నిలబడే వ్యక్తివైతే, నువ్వు ప్రజల కోసం నిలబడే వ్యక్తివైతే నిన్ను డెఫినెట్గా బాబు గారు ఎంకరేజ్ చేశాడు. కానీ నీ నిజ స్వరూపం ఎప్పుడైతే భయపడిందో ఆ రోజు జడా శ్రావణ్ కుమార్ లాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేస్తే సమాజానికి చేడు అని గ్రహించి నిన్ను దూరం పెట్టారు. నువ్వేదో ఎప్పుడైతే పెద్ద మొదల మాటలో అది చేస్తా ఇది చేస్తా ఏం నువ్వు చేసేది నా బొంగ, నువ్వు ఏం బేకలేవు. కానీ వాళ్ళు ఇచ్చే పేమెంట్కి 2 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ కూర్చోండు, అంత తప్ప నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఏమి పేకలేవు. గుర్తుపెట్టుకో. జై హింద్.